తెలంగాణ యాక్షగాన పితామహుడు అని క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చిరివిరాల భాగయ్య. నిజాం రాజ్యంలో ఏ సంవత్సరంలో వెట్టి నిషేధించబడెను? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1923. ఈ క్రింది వాటిలో తెలంగాణ పరిభాషక పదం నేనరు అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రేమ. రాజ్ కపూర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన తెలంగాణకు చెందిన సంగీత దర్శకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శంకర్ సింగ్. తెలంగాణలో యునెస్కో చారిత్రక కట్టడంగా గుర్తించబడిన ఏకైక ప్రదేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రామప్ప దేవాలయం. ఈ క్రింది ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజాల అనే 8 మంది కవులు ఉండేవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చిన్న సోమభూపాలుడు. హైదరాబాద్ సంస్థానంలో పర్షియన్ భాషా స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1884 సంవత్సరంలో. తెలంగాణ అమరవీరుల స్తూపానికి సంబంధించి ఒక అసంబద్ధ వ్యాఖ్యను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. దీనిని 1946 మరియు 1951 కాలం నాటి తెలంగాణ సాయుధ పోరాట అమరుల జ్ఞాపకార్థం నిర్మించారు అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్ స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భాగ్యరెడ్డి వర్మ. ఆంధ్ర జనకేంద్ర సంఘం తొలి కార్యదర్శి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మాడపాటి హనుమంతరావు. హైదరాబాద్ రాష్ట్రంలో ధూల్పేట ఘటనగా ప్రసిద్ధిగాంచిన తొలి హిందూ ముస్లిం ఘర్షణలు ఏ సంవత్సరంలో జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1938. హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బిఎస్ వెంకట్రావు. విష్ణూరి రామచంద్రారెడ్డి గుండాల చేతిలో హత్యకు గురి అయిన షేక్ బందగి స్వస్థలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కామారెడ్డి గూడెం. 1939 మరియు 1940లో ఏర్పడిన కామ్రేడ్ అసోసియేషన్లో సభ్యుడు కానివారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రావి నారాయణరెడ్డి. అకునూరు మాచిరెడ్డిపల్లి దురంతాలపై గాంధీజీకి రిపోర్టులు పంపిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పద్మజ నాయుడు. ప్రఖ్యాత తెలంగాణ సినిమా మాభూమి దర్శకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గౌతమ్ ఘోష్. జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో అత్యధిక నాన్ ముల్కీలు ఉద్యోగులుగా ఉన్న జిల్లా ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హైదరాబాద్. 1997న జరిగిన భువనగిరి సభలో సాగునీరు విద్యుత్ రంగాలలో జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గాదే ఈనయ్య. ఈ క్రింది వారిలో తెలంగాణ తల్లి రూపం తయారీలో సంబంధం లేని వ్యక్తి ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దేశపతి శ్రీనివాస్. నిజాం కాలం నాటి ప్రముఖ ఆస్థాన నర్తకి మహాలకబాయి సమాధి హైదరాబాద్లో ఎక్కడ ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మౌలాలి. ఆంధ్ర మహాసభ యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నడింపల్లి సుందరమ్మ. ఈ క్రింది వాటిలో తెలంగాణ మార్చ్ను నిర్వహించబడిన తేదీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సెప్టెంబర్ 30. తెలంగాణ ఉద్యమ సమయంలో బానిస బ్రతుకుల కంటే చావడం మేలు, గులాంకి జిందగీసే మౌత్ అచ్చి హై అని పేర్కొనే వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేవి రంగారెడ్డి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కృష్ణయ్య స్వస్థలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కామారెడ్డి. తెలంగాణ సంఘర్షణ సమితిలో సభ్యుడు అయిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తెజావత్ బెల్లయ్య నాయక్. ఈ క్రింద పేర్కొన్న ఏ తెలంగాణ ప్రాంత ప్రముఖుడి విగ్రహం ట్యాంక్ బండ్ పై లేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాళోజీ నారాయణరావు విగ్రహం ట్యాంక్ బండ్ పై లేదు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఏ సంవత్సరంలో ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2004. జనవరి 30, 2010న తెలంగాణ వ్యాప్తంగా నార్తకం నా తెలంగాణ పేరుతో 20,000 మందితో రక్తదాన కార్యక్రమం నిర్వహించిన గిన్నిస్ రికార్డును సృష్టించారు. అయితే ఈ కార్యక్రమంను ఎవరి స్ఫూర్తితో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి వాస్తవంగా చూపించిన టీ న్యూస్ ఛానల్ తొలుత ఏ పేరుతో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాజ్ న్యూస్. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మకథ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. ఈ క్రింది వాటిలో హైదరాబాద్ రాజ్యంలో నిజాం యొక్క కరెన్సీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హలిసిక్కా. ఈజిప్టు కైరోలోని తెహ్రిక్ చౌక్ దిగ్బంధంను ఆదర్శంగా చేసుకొని చేసిన కార్యక్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మిలియన్ మార్చ్. 2010 జనవరి 8న అమరవీరుల సంస్మరణ దినం ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాకతీయ యూనివర్సిటీలో. హైదరాబాద్లో అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శాలిబండ. నిజాంల ప్రముఖ ఆస్థాన నర్తకి అయిన మహాలకబాయి ఎవరి ఆస్థానంలో ఆశ్రయం పొందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నిజాం అలీ ఖాన్. 1887లో ఏర్పడిన నిజాం కళాశాలలో ప్రధానంగా ఏ మీడియంలో విద్యాభ్యాసం కొనసాగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇంగ్లీష్. హైదరాబాద్ సంస్థానంలో గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుంది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పుల్తాంబా. అసఫ్జాయిల అధికారిక క్యాలెండర్ అయిన ఫస్లీ క్యాలెండర్ను దక్కన్ సుబాలో ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ షాజహాన్. తెలంగాణ ప్రజలను తన పాటలతో ఉత్తేజపరిచిన బెల్లి లలిత దేనికి సంబంధించిన వారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి తెలంగాణ కళా సమితి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణలోని ఏ ప్రాంతం చీరను సాంప్రదాయకంగా బహుకరించి ధరింపచేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గద్వాల చీర. పొక్కిలి కవిత సంకలనం సంపాదకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జూలూరి గౌరీశంకర్. కృష్ణా మరియు తుంగభద్ర నది మధ్య ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నడిగడ్డ. సాలార్జంగ్ 1 ఏ సంవత్సరం జిలాబందీ విధానాన్ని ప్రవేశపెట్టును? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1865. హైదరాబాద్ సంస్థానంలో ముల్కీలను సమర్థిస్తూ వ్యాసాలు ప్రచురించిన పత్రిక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హైదరాబాద్ రికార్డర్. భాగ్యవర్మ రెడ్డి ఆధ్వర్యంలో 1921 నిర్వహించిన మొదటి ఆది హిందూ మహాసభ అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పాపన్న. నీలగిరి పత్రికను షబ్నవీసు వెంకటరామ నరసింహారావు ఎక్కడి నుండి ప్రచురించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నల్లగొండ. మొదటి ఆంధ్ర మహాసభ యొక్క ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టేకుమల అనంత వెంకటరావు. తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మద్రాస్ హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో ప్రధాన ఆధారంగా నిలిచిన తెలంగాణ శాసనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కురిక్యాల శాసనం.